జీవితంలో మనం అనుకోకుండా చేసే కొన్ని తప్పులు లేదా ఎదురయ్యే ఊహించని కష్టాలు మన జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, కష్టాలు ఎంత పెద్దవైనా జీవితం అక్కడితో అయిపోలేదు. మీ లైఫ్ని మళ్ళీ రీసెట్ చేసి సరికొత్తగా ఎలా ప్రారంభించాలో ప్రాక్టికల్గా సైకాలజీ చెప్పే ఈ ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వర్తమానాన్ని అంగీకరించు, యాక్సెప్ట్ ద రియాలిటీ. మొదటిది, మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో దానిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి. అయ్యో నాకెందుకు ఇలా జరిగింది అని గతాన్ని తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. మీ తప్పులను గుర్తించండి, అంతేగాని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, అసహించుకోకండి. ఇది కేవలం మీ జీవితంలో ఒక కష్టమైన కాలం మాత్రమే. మీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. గతాన్ని వదిలేసి నిన్ను నువ్వు క్షమించుకో. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. గతాన్ని మీరు, నేను చివరికి ఎవ్వరూ మార్చలేరు. మార్చలేని దాని గురించి ఆలోచించి సమయాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకోవడం వేస్ట్. గతంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, తక్కువ చేసి మాట్లాడినా అవన్నీ మనసులో నుంచి తుడిచేయండి. ముఖ్యంగా మీ తప్పులకి మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అప్పుడే మీరు ముందుకు అడుగు వేయగలరు. గోల్స్ విషయంలో 100% క్లారిటీ, క్లియర్ టార్గెట్. మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నారు అనే దానిపై 100% పక్కా క్లారిటీ తెచ్చుకోండి. చుట్టుపక్కల ఉన్న వారితో, మిమ్మల్ని తక్కువ చేసే వారితో కూడా నిజాయితీగా, జెన్యున్గా ఉండండి. మీ నిజాయితీనే మీకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రాక్టికల్గా వర్క్ అండ్ 6 to 12 months ఫోకస్గా వర్క్ చేయండి. ఒక బుక్ తీసుకోండి, మీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో స్పష్టంగా రాసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫలితం గురించి వెంటనే ఆలోచించకుండా కేవలం పని చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఫలితం దానంతటా అదే వస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. మీకు నిజంగా సపోర్ట్ చేసే, మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తులతో మాత్రమే ఎక్కువ సమయం గడపండి. కంక్లూజన్: గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం ఒక పాఠం. ఆ పాఠాల నుంచి ఏం చేయాలో, ఏం చేయకూడదో నేర్చుకొని పక్కా ప్లాన్తో మీ భవిష్యత్తుని నిర్మించుకోండి. మీ జీవితం ఎంత డౌన్లో ఉన్నా సరే, సరైన మైండ్ సెట్తో మీ లైఫ్ని మళ్ళీ అప్డేట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు చిన్న ధైర్యాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.